ఇండస్ట్రియల్ కారిడార్లో ఇక్కడ ఉన్నటువంటి 9,292 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ భూమిని మార్కెట్ వాల్యుయేషన్కి కంటే 30% మాత్రమే వేలం వేసి ఇక్కడ ఒక భూమిని విక్రయించేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, ఇండస్ట్రియల్ ఓనర్సు ఇక్కడ చాలామంది ఇక్కడ ధర్నాకి నిరసన తెలుపుతున్నారు. ఇలాంటి కార్యాచరణ చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ 40-45 సంవత్సరాల సంది కూడా ఉన్నటువంటి కార్మికులం అందరం ఒక్కసారిగా ఇక్కడ ఈ భూమిని మార్కెట్ వాల్యుయేషన్ తక్కువగా తీసేసి ఇండస్ట్రియల్ కారిడార్ని తప్పించడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎందుకు ఇంతమందితో కార్మికులకు వచ్చేటువంటి సమస్య ఏంటి, ఎందుకు ఇలాంటి నిరసన కార్యక్రమం చేయాల్సి వచ్చింది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే స్వామి శరణం. చెప్పండి, ఏంది స్వామి ఇక్కడ ప్లకార్డులు 5 లక్షల కోట్లు స్కామ్ అని చెప్పేసి అన్నారు, ఏంటి ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఆసియా ఖండంలో అతిపెద్ద ఇండస్ట్రీ ఏరియా జీడిమెట్ల అనేది. సో దీనికి ఇక్కడ ఒక గుర్తింపు ఉంది, మనకి జీడిమెట్లకి ఆసియా ఖండంలో అతిపెద్ద ఇండస్ట్రీ అని గుర్తింపు ఉంది. ఒక 10 సంవత్సరాల ముందు కొంచెం పొల్యూషన్ అయితే ఉండేది, కానీ ఇప్పుడు చాలా నీట్గా వాటర్ కూడా అంతా నీట్గా అయిపోయింది, గ్రౌండ్ లెవెల్ కూడా మంచి నీట్గా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పొల్యూషన్ లేనప్పుడు వచ్చేసి మేము ఇండస్ట్రియల్ కారిడార్ ఏరియా ఇది హైదరాబాద్ డెవలప్ చేస్తామని చెప్పేసి ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాంగ్రెస్ ఆడుతున్న ఇది డ్రామా. ఇక్కడ మేము ఒక 25 సంవత్సరాల నుంచి స్వామి ఒరిస్సా నుంచి వచ్చారు, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు. అందరూ వచ్చేసి ఇక్కడ ఎందుకు ఉన్నారంటే ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ఇక్కడ జీవనోపాధి మాకు ఉంది అని చెప్పేసి ఇక్కడ బతకడం కోసం వచ్చాం. 20-30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉండేసి ఈరోజు మీరు వేరే దేశాలు వేరే ప్రాంతానికి పోనంటే మేము ఎట్లా పోవాలి? ఇక్కడ చదువుకుని పిల్లగాళ్ళకి స్కూళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఇండస్ట్రియల్ ఏరియా లేనప్పుడు ఇక్కడ ఎవరు ఉండరు. మళ్ళీ ఇక్కడ ఉండే పెద్ద పెద్ద వాళ్ళే వస్తారు. జూబ్లీస్ ఉండమంటే మేము ఉంటామా? మేము ఉండలేము. అక్కడ జూబ్లీస్ బంజారాస్ మేము ఉండలేము స్వామి. మేము ఉండేది జీడిమెట్ల ఏరియా ఎందుకు ఉంది అంటే ఇక్కడ కార్మికులు మాత్రమే ఉంటారు. ఇక్కడ మాకు జీవనోపాధి ఉంది కాబట్టి ఇక్కడ బతుకుతున్నాం. జీవనోపాధి లేని కాడ మేము ఎక్కడో పోయి బతకాలంటే మళ్ళీ కొత్తగా పొట్ట తిప్పల కోసం మేము మళ్ళీ వేరే రాష్ట్రం పోవాలి. మేము ఇప్పుడు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ గతంలో 40-45 సంవత్సరాల కిందట ఇది ఇండస్ట్రియల్ కిందకి ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆరోగ్యరీత్యా ప్రజల ఆరోగ్యరీత్యా కూడా ఆలోచించి దీన్ని మార్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క విక్రయం చేస్తున్నామని చెప్పి. ఆరోగ్యరీత్యా మార్చాలి అనుకుంటే పొల్యూషన్ తగ్గించాలి. పొల్యూషన్ తగ్గించాలంటే గవర్నమెంట్ చేతిలో ఉంది కదా పొల్యూషన్ తగ్గించడం. పొల్యూషన్ తగ్గించాలి కానీ కంపెనీ ఎత్తేస్తారా? పొల్యూషన్ తగ్గించుకొని చూసుకోవాలి. పొల్యూషన్ ఆల్రెడీ ఇంతకుముందు ఉంది. ఇంతకుముందు ఉన్నప్పుడు వాటర్ కొంచెం అంగు మారి, ఇప్పుడు లేదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, అన్నీ వచ్చింది. ప్రతి ఒక్క కంపెనీ కూడా పొల్యూషన్ కంట్రోల్ సీసీ కెమెరా పెట్టి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని చూసుకోవాలి. కానీ ఇక్కడ పొల్యూషన్ లేనప్పుడు మా బతుకు తెరువు పొట్టగొట్టాలని చెప్పేసి మమ్మల్ని ఎక్కడో పంపించాలని చెప్పేసి వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇది చేసే డ్రామా. మార్కెట్ వాల్యుయేషన్ ఉన్నది దానికంటే 30% మాత్రమే విక్రయించడాన్ని ఎలా చూస్తారంటారు? దీన్ని కాంగ్రెస్ పార్టీ చేయడం ఏమనిపిస్తుంది మీకు? ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చూస్తున్నాం. మా కార్మికులు అందరూ పొట్టగొట్టేసి ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి కార్మికులు ఉన్నారు. ఇండస్ట్రీస్ లేకుండా రేపు పొద్దున రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడు మేము ఇక్కడ ఉండలేము. ఇక్కడ ఇల్లు కట్టుకోలేము, ఇక్కడ ఉండలేము. మేము ఉన్నది కంపెనీ ఉన్నాయని చెప్పేసి కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటున్నాం తప్ప కంపెనీలు లేని చోట మేము ఎట్లా ఉంటాం? మీ సొంత ఇల్లు స్వామి? ఇప్పుడు ఉన్నాయి స్వామి. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ రాజగోల్పలో ఉన్నాయి, మాకు రాజగోల్ప ఉన్నాయి, డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి. వాటిని వదిలిపెట్టి రేపు ఎత్తున ఎక్కడికో పోవాలంటే అక్కడ కిరాయిలు కట్టుకుని ఉండాలంటే మాకు ఇచ్చే జీతాలకి మేము అక్కడ పోయి ఉండగలమా? అక్కడ పోయి ఉండలేము కదా, కిరాయిలు కట్టుకుని ఉండాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఫ్యామిలీ అందరూ తీసుకుని పోవాలి. సో మాకు ఇక్కడ ఇండస్ట్రియల్ కార్యం ఇక్కడే ఉండాలి, మేము ఇక్కడ ఉద్యోగం చేసుకుని ఇక్కడ బతుకుతాం. ఇప్పుడు ఒకవేళ మీరు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ప్రభుత్వం పట్టించుకోలేదనుకోండి, ఏంటి మీ కార్యాచరణ? ఉధృతం చేస్తాం స్వామి. రోడ్డు రాష్ట్రాలు చేస్తాము. మాకు ఇండస్ట్రియల్ కార్యాలు ఇక్కడే ఉండాలి, మేము ఇక్కడే బతుకుతున్నాం. 25-30 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోమంటే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఏదో చేసుకొని ఉంటున్నాం. మాకు రేపు కొత్త రేపు అంటే ఇండస్ట్రీ లేనప్పుడు మేము ఏం చేసుకోవాలి ఇక్కడ? అంటే ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రమే మీకు అండగా నిలబడడానికి వచ్చినటువంటి పరిస్థితి, కానీ బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరు కూడా రాలేదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇదంతా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లోపాయికారం ఒప్పందంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం చేసింది. మాకు మాత్రం కేటీఆర్ గారు అండగా ఉన్నారు. వారి అండతోటి మేము ఈ ఇండస్ట్రియల్ కార్యాలను పోకుండా చూసుకుంటాం, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఆపుతాం. మీరు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ అనేది దాని ముసుగులో ఈ ఎక్కడ ఇండస్ట్రీస్ని మొత్తం తొలగించాలని ఒక ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. దాన్ని మేము కేటీఆర్ అన్న సపోర్ట్ తోటి మీ కార్మిక లోకమంతా ఐక్యమయ్యి దీన్ని వ్యతిరేకిస్తామని మేము గట్టిగా చెప్పగలుగుతున్నాము. మేమైతే ఇక్కడే ఇండస్ట్రీస్ ఉండాలని గట్టిగా మేము పోరాడతాం. అన్న మీరు చెప్పండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి చర్యలు చేస్తుందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ సొంత ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తారు తప్ప పబ్లిక్ కానీ కార్మికులకు కానీ డైలీ కూలీ చేసే వర్కర్లకు కానీ ఇప్పుడు వీళ్ళు ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని ఎలాంటి పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్లు వాళ్ళు కుంభకోణాలు చేసి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు మేము పోయి కంప్లైంట్ చేస్తున్నాము, మాకు గవర్నమెంట్ నుంచి
మా కంపెనీ వచ్చి అడగాలి కదా. వాళ్ళు అడగకుండా వాళ్ళ దగ్గర ఏదో డబ్బు తీసుకొని మా ఉల్టా మీరు ఇట్లా చేస్తారంట, మీరు అట్లా చేస్తారు అని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నా కూడా మాకు వాల్యూ లేకుండా పోతుంది. ఇచ్చిన 20,000 జీతమే ఇస్తున్నారు కంటిన్యూగా, అది పెంచట్లేదు. మీరు ఇక్కడే పనిచేస్తారా? మేము ఇక్కడే పనిచేస్తాం. అంటే కొంతమంది ఏమంటారు అంటే ప్రతిపక్ష పార్టీలో వాళ్ళని రెచ్చగొడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు సంబంధం లేనే లేదు. ఎందుకంటే మాకు పార్టీలతో మాకేం సంబంధము, మాకు ఎవరు మంచి పని చేస్తే వాళ్ళతో మేము ఉంటాము, అదైతే వాస్తవం. మరి మా పొట్ట చూసుకోవాలి కదా. ఇప్పుడు మేనేజ్మెంట్లు మారిపోయినాయి. ఎందుకు? గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నది కాబట్టి మేనేజ్మెంట్ మారిపోయింది. మేనేజ్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు బెదిరించారు అనుకొకసారి సర్వే చేసి ఏం చేస్తున్నారో మీరు జీవో ప్రకారం పెంచుతున్నారా లేదా, వాళ్ళకు రోజు రోజుకు పెరిగిపోతున్నది, బడన్ పెరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీకు ఈ జీతాలు ఎక్కువ అని అంటారు. అంటే ఈ జీతాలు ఎక్కువ అంటే 20 సంవత్సరాల నాడు ఉన్నది ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు 5 తులాల బంగారం పెట్టి 1,30,000 వచ్చింది. ఇప్పుడు మేము ఎలా బతాం? ఒక పిల్ల పెళ్ళి అంటే ఇప్పుడు మా పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారు. ఇప్పుడు 10 సంవత్సరాలు మాకు జీతాలు పెంచట్లేదు వాళ్ళు. ఈ సపోర్ట్ ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పొల్యూషన్ ప్రాబ్లం అవుతుంది. ఇండస్ట్రియల్ గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ అనేది ఇండ్ల మధ్యలో అయిపోయింది, అందువల్ల మారుస్తున్నాం అని చెప్పి కూడా అంటారు. పొల్యూషన్ ఉన్న డ్రగ్స్ తీసేసారు. మేము కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ ఉండే మేము చేసినాం. అందులో ఇంటర్మీడియట్ అప్పుడే ఎప్పుడు వైఎస్ఆర్ హయాంలోనే ఇండస్ట్రీస్ సర్వే చేసి అపరూప కాలనీ ఇదంతా బోర్లు వేస్తే కూడా వాటర్ కెమికల్ వచ్చేది, అది అప్పుడే సర్వే చేసి అది మొత్తం తీసేసి రింగ్ రోడ్ అవతల ఇచ్చేసారు. ఆ కంపెనీలు ఇప్పుడు ఇక్కడ లేవు. ఇది ఏంటంటే వీళ్ళు ఏదో వాళ్ళ సొంత లాభాల కొరకు తీసేస్తారు తప్ప పొల్యూషన్ అయితే లేదు. ఆ పొల్యూషన్ లేదు. మామూలు ఈ ట్రాఫిక్ పొల్యూషన్ అంటే ఉన్నది కానీ పొల్యూషన్ లేదు. అది మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలా ప్లకార్డులు పట్టుకొని నిలబడండి అని చెప్పి చెప్పిరా? ఎవరు చెప్పలేదు. మా బాధలు మేము చెప్పుకుందామని, మేము అన్న వస్తున్నాడని మా బాధలు చెప్పుకుందామని వచ్చినాం తప్ప మేము ఏ పార్టీ మాకు ప్రోత్సహించట్లేదు. ఎవరి ప్రోద్బలం లేదు ఇందులో. మా సొంతం మా బాధ ఎవరు చెప్పుకోవాలి? ఇలాంటి టైంలో మేము చెప్పుకుంటాం. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఏడుంటారో మాకు తెలియదు, మీకు వచ్చి మేము చెప్పగలుగుతామా? వీడు ఉన్నారు కాబట్టి మీడియా మిత్రులకు చెప్తే పబ్లిక్లోకి వెళ్ళిపోతే అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తున్నది అనేది తెలియాలని మేము వచ్చినాం. ఇక్కడ ఉన్నది అందరూ కార్మికులేనా? ఇక్కడ ఉన్నంత కార్మికులే, అంత కార్మికులే. ఇక్కడ వేరే వాళ్ళకి సంబంధం లేనే లేదు, కార్మికులు వచ్చారు.